హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను ఇదిగో శనగల కర్రీ 2 రోజుల ముందే నానబోసానండి. ఇంత మొక్కలు వచ్చిన తర్వాత కూర వండుతున్నానండి. మధ్యన కర్రీ చేయాలంటే పెసలైనా కానీ, ఇలాగా శనగలైనా కానీ, బొబ్బర్లైనా కానీ కొంచెం ఎక్కువ మనం మొలకలు వస్తేనంట గ్యాస్ ఫామ్ అవుతుంటండి. గ్యాస్ ఫామ్ అవుతుంది. అందులోకేమో రుచిగా కూడా ఉంటుందండి. ఇలాగ ఎక్కువ కొంచెం మొలకలు వచ్చినాయి తింటా ఉంటే రుచిగా కూడా ఉంటుంది కూర. ఇదిగోండి బాగా ఉల్లిపాయ ముక్కలు అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది కూడా బాగా మగ్గిన తర్వాత ఈ కూర వండినప్పుడల్లా నాన్న జ్ఞాపకం వస్తారండి నాకు. ఎందుకంటే ఇడ్లీ వేస్తే ఒకటే తినేవారండి. తర్వాత దోశ వేస్తే అందులో సగమే తినేవారు. అలాంటిది పూరి వేస్తే మాత్రం 2 పూరీలు తినేవారు. ఇష్టంగా కూర్చుని మెల్లగా బుగ్గన పెట్టుకుని మెల్లగా నవ్వులుతూ అలాగే తినేవారండి. పాపం పళ్ళు లేకపోయినా కూడా మెల్లగా తినేవారు. ఇదిగోండి ఉప్పు కారం తగినంత వేసాను. ఇలా ఈ కూరలు వండినప్పుడల్లా నాన్నే జ్ఞాపకం వస్తూ ఉంటారు. ఒక పెద్ద టమాటా ఒకటి ఇలాగ మిక్స్ పట్టేసండి, అది జ్యూస్ కూడా వేసాను. ఇది కూడా బాగా మగ్గిపోనివ్వండి. బాగా అలాగా అంటికిపోయిన తర్వాత కాస్త మనం ఉడకబెట్టుకున్న శనగలు ఉంటాయి కదా, ఆ వాటర్ తోటి అయిపోతుందండి. ఇంకా ఆ నీళ్ళు ఆ వాటర్ ఉంటుంది కదా, వాటర్తో పాటు పోసేయండి. ఇదిగోండి కొంచెం ఉడికిపోయింది కదా, కొంచెం కొత్తిమీర చల్లేసాను. ఇలా పూరి పొద్దుటే తినకూడదు కానీ మా బాబుకి ఇష్టం అని చెప్పేసి అప్పుడప్పుడు ఇలా వేస్తాను అనమాట అండి. 15 రోజులకోసారి 20 రోజులకోసారి పూరి కూడా చేస్తాను. రోజు ఇడ్లీ రోజు ఈ దోశ అంటూ ఉంటాడు. నచ్చిందా అండి? బాయ్ అండి.